హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు 5:45 అలా అవుతుంది. మేము 5 o'clock లేచినాము వాకింగ్ కానీ 5:45 అయ్యింది. అయినా ఇంత చీకటి ఉంది అసలు, ఇంకా చీకటి ఉంది అసలు. రోడ్డు మీద ఎవరు కనబడట్లేదు. వీళ్ళేమో కుక్కలకు భయపడతారు అసలు. ఏంది మనం చిన్న పిల్లలమా? కుక్కలకు ఎందుకు భయపడతారు? సరే, సో వీళ్ళు టీ తాగారు, నన్ను తాగిచ్చిర్రు. నాకు వద్దన్నా అక్క నిద్ర రాదక్క, ఒకసారి లేస్తే నిద్ర ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. అవును కానీ అది నిద్ర వచ్చే టైంలో తాగితే నిద్ర రాదు. ఆల్రెడీ లేచినాము, ఫ్రెష్ అయ్యాము, ముఖం కడుక్కున్నాము, ఇంకా నిద్ర ఎందుకు వస్తుంది? సరే పదండి. సమ్మర్ లో ఇతను పోయాడు, నేను చిన్నప్పట్లో పోయేది మా డాడీతోని, కానీ మధ్యలో మానేసాం. గైస్ మా తమ్ముళ్ళు అన్న గజ్జి కుక్క ఇదే అన్నమాట, మీరు చూస్తున్నారు కదా. సో ఇట్ ఈస్ గజ్జి కుక్క. ఇప్పుడు దాన్ని ఏమన్నా అన్నామనుకో, మా ఇంటి వచ్చిందనుకో, మాకు దిక్కు ఎవరు ఉండరు. సో దాన్ని కొంచెం దూరం పెట్టి ఇంకా మేము వెళ్తాం. వీళ్ళు ఏమేమో మాట్లాడుకుంటున్నారు అసలు. మనము మార్నింగ్ లేసాము, పాజిటివ్ వైబ్స్ తోటి ఉండాలి. వీళ్ళేమో భయపడించుకుంటారు ఒకరొకరు. ఇట్లా జరిగింది మార్నింగ్, అట్లా జరిగింది మార్నింగ్, ఇట్లా చేసిర్రు అట్లా చేసిర్రు, నాకు భయం అవుతుంది. ఏమో గాయస్, మంచిగా పాజిటివ్ వైబ్స్ తోటి ఉండి వెళ్ళాలిరా మనం మార్నింగ్ లేసినందుకు. పార్క్ అయితే కొంచెం దూరం ఉంటది, నడవాలి. ఇంకా అది కూడా వాకింగ్ లాగా అవుతుంది కాబట్టి వెళ్తున్నాము. మేము బ్యాడ్మింటన్ కూడా తెచ్చుకున్నాము. ఉత్తి వాకింగ్ అంటే ఇంకా బోర్ వస్తుందని, కొద్దిసేపు అది కూడా ఆడితే టైం పాస్ అవుతుందని, కొద్దిసేపు ఎక్సర్సైజ్, కొద్దిసేపు వాకింగ్, కొద్దిసేపు బ్యాడ్మింటన్. అక్కడ అవి కూడా ఉంటాయి, సో చూపెడతాను. సో వెళ్తున్నాము, వచ్చేసాము. పదండి ఇంకా. ఫస్ట్ ఒక 2 rounds వాకింగ్ చేసి అందరం, తర్వాత అక్కడ ఉన్న యాక్టివిటీస్ చేసి కొంచెం బ్యాడ్మింటన్ ఆడతాము. సో లెట్స్ గో, వెళ్దామా? వీళ్ళు చూడండి అసలు సిన్సియర్ డెడికేషన్ తోటి ఒకరి వెనకాల ఒకరు ట్రైన్ వెళ్తుంది. చుక్ చుక్ బండి వస్తుంది, పక్కకు జరగండి. వీళ్ళు వాకింగ్ పోయి రన్నింగ్ స్టార్ట్ అయ్యింది. మెల్లిగా వెళ్ళండి. మా సన్ ఇప్పుడు జాగింగ్ కమ్ డాన్స్ చేస్తున్నాడు. ఒక్కొక్కరు అగో వాళ్ళు చూడండి అసలు ఉరుకుతున్నారు. మన చేతిలో ఉండదు ఇంకా వాళ్ళు. అగో ఏం చేస్తున్నారు అసలు మీరు? నేను ఇక్కడ వీళ్ళు ఏడుకో ఉరికిపోయారు అనుకుంటే 3 కోతులు లెక్క ఇక్కడ కూర్చున్నారు. అసలు అలసిపోయినారు అప్పుడే. మరి మెడిటేషన్ పొద్దుగాల బ్రష్ చేసిరుగా, గార్గిల్ చేసిరుగా, అయిపోయింది. మరి ఏంటిది, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏంటి? సో రండి మెడిటేషన్ స్టార్ట్ చేద్దామా? చాలా జరుగు, పెట్టుకోవాలి కొంచెం వెనకాల జరుగు. గైస్ నాకు మధ్యలో డౌట్ వస్తుంది. మేమందరం ఐస్ క్లోజ్ చేస్తే కెమెరా ఎవరన్నా లపక్ టపక్ చేసేస్తే
నువ్వు ఎందుకట్లా చూస్తారు మీరు? వీళ్ళు ఏంటి అసలు? మాలో ఉన్న శక్తిని, మాలో ఉన్న విశ్వరూపాన్ని బయటికి తీసి చూపెడతాం. మొత్తం శివుడే. మా వాళ్ళు చూసి ఓ మీరేనా, మీరేనా. అవునరా, నువ్వు ఎందుకు వాకింగ్ వచ్చినావు అసలు? మేమంటే కొంచెం ఉన్నాము, నువ్వు మీరు ఇద్దరు అసలు ఎందుకు వచ్చిర్రు? మీరు ఇద్దరు స్టమక్ మొత్తం ఇట్లా వెళ్ళిపోతాయి గైస్, లోపలికి ఇట్లా మొత్తం కనిపిస్తుంది. అనిపిస్తున్నాయి. ఓకే ఓకే చలో చెయ్యండి. మెల్లిగా ఇంకోతమ్ము, మెల్లగా మెల్లగా. చాలా మనం ఇంకోటి చేద్దాం. పడగలరా, నాకు భయం అవుతుంది. అవునకి జారుతుంది అక్కడ షూ వేసుకుని మెల్లిగా. చెయ్యండి. అరే నువ్వు ఉన్నది పక్కగా నీ సైడ్ వస్తుందా రా? కమాన్. సన్నీ ఉంటే వీళ్ళిద్దరు ఓడిపోతారంట. మెల్లిగా మెల్లిగా ఒకరు చేసినాక ఒకరు చెయ్యండి. స్వింగ్ స్వింగ్ స్వింగ్. ఊగుతుంది మరి, ఊగుతుందంటే ఊగేదే కదా. పడతాం పడతాం అంతేముందని. ఏ చెయ్యి. ఇది మన లెగ్స్ కి యూస్ఫుల్ ఈ ఎక్సర్సైజ్. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. కమాన్ కమాన్ సన్నీ. మెల్లిగా. ఆంటీ చూడండి రివర్స్ వాకింగ్ చేస్తుంది, నాకు అర్థం అవ్వట్లేదు ఏంటో. రివర్స్ వాకింగ్ మీరు కూడా చెయ్యండి, రివర్స్ వాకింగ్. కానీ గుద్దుకోకండి దేనికి. అక్కడ మా తమ్ముళ్ళేమో ఎక్సర్సైజెస్ ఇలాగా ఒక్కసారి చూడండి. అదిగా అక్కడ మీకు అనిపిస్తున్నారు అనుకుంటా కాబట్టి. దూరం కొడితే దూరం కొడుతున్నా అంటావు. ఏమైంది, ఆడాలనుకుంటున్నావా లేదా? ఏమైతుంది మంట అంటితే? ఇప్పుడు అది ఏం చేస్తావు? చేయకంటుంది వదిలే. ఓమో అయితే అలసిపోయి ఇక్కడ కూర్చున్నాము. చేయాల్సిన వాళ్ళమే అలసిపోయినాము, అవసరం లేని వాళ్ళేమో ఇంకా చేస్తున్నారు. అప్పటి నేను వచ్చేదాకా ఇంకా వాకింగ్ చేస్తుంటే ఈ మధ్య అవసరం లేదు. మెల్లగా. మా అంకుల్ అయితే ఫుల్ మోటివేషన్. చూడండి చూడండి అక్కడ చూడండి అసలు అంకుల్. అసలు చూడండి అంకుల్ అయితే ఫుల్ ఆన్ ఎనర్జీ. అసలు అతనే ఎనర్జీ లేకుండా, ఐ మీన్
అతనికి ఫుల్ ఆన్ ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ పక్కన వాళ్ళకి కూడా పాస్ అండి. ఇక్కడ రండి, ఫస్ట్ ఇక్కడ రండి అందరూ. 20 counts. 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18, 19, 20. 1, 3, 4, 5, 6, 2. అయిపోయింది. హ్యాండ్ పెట్టు తరగకు. అక్కడ మా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. నేనేమో ఇంకొద్దిసేపు వాకింగ్ చేద్దామని వచ్చాను. డైలీ ఇలా చేస్తే బాగుంటది, కానీ ఇంకా అది ఏమో తెలీదు. కొన్ని రోజులు చేస్తామేమో, కానీ మళ్ళీ కొన్ని డేస్ తర్వాత ఏమవుతుందో తెలీదు. పెద్దగా అయ్యే కొద్దీ లేజీనెస్ ఎక్కువ అవుతుంది. సో అది తగ్గించి రోజు వెళ్ళడానికి ప్రయత్నిస్తాము. యాక్చువల్లీ ఇక్కడికి నేను చూసినంత వరకు అయితే ఇందాక మార్నింగ్ నుంచి మన యంగ్ ఏజ్ కంటే, మమ్మీ వాళ్ళ ఏజ్ కంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు వస్తున్నారు. చూడండి, మనకంటే వాళ్ళకి హెల్త్ కాన్షియస్ ఎంత ఉందో. మేము వచ్చేసి వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నాము వాటర్ తాగడానికి. పెడతలేరు, కొట్టుకుంటారు. బాయ్, టాటా అండి. కంప్లీట్ చేయండి బాటిల్స్. ఆల్మోస్ట్ నాదైతే మేము రిటర్న్ వెళ్ళే టైంకి అయితే సన్ రైజ్ అవుతుంది. చూడండి, సక్సెస్ఫుల్ గా మాది అయిపోయి నడుస్తున్నాము ఇంటికి అన్నట్టు. చేసాము బానే. వీళ్ళైతే ఇంకా చాలా సేపే చేశారు. నేనే కొంచెం తక్కువ చేసిన, కాకపోతే వాకింగ్ ఎక్కువ చేసిన. ఇంకా పోయి ఫ్రెష్ అవ్వాలి. వాటర్ తాగాము. అందరం వాటర్ బాటిల్స్ అయితే కంప్లీట్ చేస్తాము. వాటర్ బాటిల్స్. సో సంక్రాంతి అయిపోయింది, సంక్రాంతి ముగ్గులు వేసేసారు. ఇంకా సంక్రాంతి జరుగుతుంది వాళ్ళకి. సంక్రాంతి ముగ్గులు వేశారు. అమ్మా వెళ్దాం. ఇంకా వెళ్ళి ఇప్పుడు మళ్ళీ పడుకుంటారా ఏంటి, నాకు అర్థం కాదు. వీళ్ళకి ఇదే ఇంకా కైట్, క్రికెట్ అంతే. సో గైస్, ఇక్కడికి వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. If you like this video, please do like, share, comment and subscribe. పక్కన గంట కొట్టండి. సబ్స్క్రైబ్ చాలా మంది చేయకుండా వీడియోస్ చూస్తున్నారు. సో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. లైక్ చేయండి, హై బటన్, నోటిఫికేషన్స్ అన్ని క్లిక్ చేసేసుకోండి. మా వీడియోస్ వస్తూనే ఉంటాయి. విల్ కీప్ యూ ఎంజాయింగ్. Bye guys.